ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 27వ శ్లోకం. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగా. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. కిరి అనగా వరాహము. వరాహములచే లాగబడు రథమునందు అధిష్ఠించిన దేవత వారాహీదేవి. ఈమె చేతిలో దండం ఉంటుంది కనుక ఈమెను దండనాయిక అని పిలుస్తారు. ఈ రథమునకు దేవప్రాజ్ఞ అని పేరు. ఈ రథమునకు ఆవరణలు 5. పరమేశ్వరీ సేనానులలో ముఖ్య సేనానాయకురాలు వారాహీదేవి. మొదటి ఆవరణలో వార్తాళి అనువారుందరు. 2వ ఆవరణలో బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, మాహేంద్రి, చాముండి, యాకిని, లాకిని, రాకిని, కాకిని, శాకిని, హాకిని శక్తులుంటాయి. 3వ ఆవరణలో భూనభోంతరాళాలను ఏకం చేయునట్టి అంధిని, జృంభిణ్యాది శక్తులుంటాయి. 4వ ఆవరణమునందు మొసలం, హలాది ఆయుధములను ధరించిన జంభిని, మోహిని, స్తంభిని అనే శక్తులుంటాయి. 5వ ప్రాకారంలో పంచమి, దండనాథ, వారాహి మొదలగు 12 సేనానాయకులు ఉంటారు. వారిలో వారాహి ప్రధానురాలు. శ్రీచక్రంలోని వసుకోణమునందు ఉంటుంది. చింతామణికి ఈశాన్య దిశలో ఉంటుంది. ఇంద్రియాలను పరమాత్మ వైపుకు నడిపించు మనోశక్తి స్వరూపిణి వారాహీదేవి. అందుకే అమ్మ కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. ఓం ఐం హ్రీం శ్రీం కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృతాయై నమః. జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా. జ్వాలామాలిని అను దేవత చేత వెలిగించబడిన ప్రాకార మధ్య ప్రదేశమున ప్రకాశిస్తూ ఉన్నది పరమేశ్వరి. జ్వాలామాలిని నిత్యాది దేవత. అమావాస్య తిథి నుండి పున్నమి వరకుండు తిథుల అధిదేవతలనే నిత్యాది దేవతలు అంటారు. అమావాస్య తరువాత వచ్చు పాడ్యమి నుండి పున్నమి వరకు ఉండు 15 రోజులను శుక్లపక్షమని, పున్నమి తరువాత పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండు 15 దినములను బహుళపక్షములని అంటారు. శుక్లపక్షమును శుద్ధపక్షం అని కూడా అంటారు. ఈ శుద్ధపక్ష చతుర్దశి తిథికిని బహుళపక్ష విధియ తిథికిని గల నిత్యాది పేరు జ్వాలామాలిని. ఆమె అగ్నిస్వరూపిణి. పరమేశ్వరీ ఆజ్ఞచే సమస్త సైన్యములకు రక్షణగా అగ్ని ప్రాకారమును ఏర్పాటు చేసింది. అదియే వహ్ని ప్రాకారం. దాని మధ్య అమ్మ సైన్యమంతయు నిలచి ఉంది. శ్రీచక్రమందు వసుకోణం లోపలి బయట దశారములు 2 అనగా 20 త్రికోణములు ఖండించుకొనగా వసుకోణముల మధ్య అప్రయత్నంగా త్రికోణం ఒకటి ఏర్పడింది. ఆ త్రికోణమే అగ్ని ప్రాకారం. ఆ త్రికోణ మధ్య గల బిందువే పరమేశ్వరి. ఈ విధంగా అగ్ని ప్రాకారం మధ్య గల పరమేశ్వరి జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. అమ్మ సైన్యమును మరొక్కసారి తలచిన గజ సైన్యం, అశ్వసైన్యం, రథబలం, గేయచక్రరథం, కిరిచక్రరథం. ఈ మొత్తం సైన్యం జ్వాలామాలిని అను అగ్ని ప్రాకారముచే ఆవరించబడి ఉంటుంది. గజ సైన్యానికి అధికారి సంపత్కరీదేవి. ఆమె అంకుశం నుండి కలిగింది. ఈమె అధిరోహించిన ఏనుగు పేరు రణకోలహం. అశ్వసైన్యానికి అధికారి అశ్వారూఢ. పాశం నుండి కలిగారు వీరు. ఈమె అధిరోహించిన అశ్వం పేరు అపరాజిత. ఇక రథబలం. అమ్మ రథం శ్రీచక్రం. నవావరణములు ఆ ఆవరణకు దేవతలు. ఇక గేయచక్రరథం 7 పర్వములు. అధికారి శ్యామలాదేవి. ఆమె మంత్రిణీదేవి.
ఇక కిరిచక్ర రథం. కిరిచక్ర రథం వరాహములచే లాగబడినది. 5 ఆవరణలు ఎందు అధికారి వారాహీదేవి. కాబట్టి అమ్మ జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా. ఓం ఐం హ్రీం శ్రీం జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా యై నమః.